నేను మరీ పిలుస్తున్నాను. యువత రండి, కదిలి రండి. ఇదే మీకు సమయం. మీకు న్యాయం జరగాల, మీరు అభివృద్ధి వైపు వెళ్లాలా. మీ భవిష్యత్తే దేశ భవిష్యత్తు. మీ భవిష్యత్తు మెరుగైతే దేశ భవిష్యత్తు మెరుగైనట్టు. రండి, కదిలి రండి. అందరికీ నమస్కారాలు, అస్సలాం అలైకుం. ఈరోజు యువతకు అతి ముఖ్యమైన పిలుపు ఇవ్వడం జరుగుతుంది, అత్యవసర పిలుపు. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఢిల్లీలో విద్యార్థులు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ పేపర్ లీక్ కోసం వాళ్ళు పోరాడుతుంటే, అంటే శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే, నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే, ఇప్పుడున్న ఈ ప్రభుత్వము వాళ్ళ మీద పోలీసుల ద్వారా, గుండాల ద్వారా అరాచకంగా దాడి చేయడమే కాకుండా వాళ్ళ డిమాండ్లను ఏమీ కానీ పట్టించుకోవడం లేదు. ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ ను వెంబడే డిస్మిస్ చేయాలని డిమాండ్ ఉంటే దాన్ని పక్కన పెట్టేసి మనం ఏదో ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతాము, అది పెడతామని మోడీ గారు అంటున్నారు. ఇది హాస్యాస్పదం. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముందు నుంచి ఉన్నాయి, దాంట్లో కూడా ఎన్నో నెలలు, సంవత్సరాల కొద్దీ పనులు కావట్లేదు. ఇంకా నార్మల్ కోర్టు కన్నా ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో చాలా లేట్ అయిన సమయాలు కూడా, సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ధర్మేంద్ర ప్రధాన్ గారికి వెంబడే డిస్మిస్ చేయాలా, ఆయన రాజీనామా చేయాలా. ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో, విద్యార్థులు పోరాడుతున్నారో సిబిఎస్ఈ నీట్ విద్యార్థులకు, దానికి సపోర్ట్ గా మనం దేశం నుంచి ప్రతి ఒక్కరూ ప్రతి మూల నుంచి నిలబడి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రేపు యువతకు పిలుపుస్తున్నాను. రేపు ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా మీ ఫ్రెండ్స్ ను, రిలేటివ్స్ ను అందరినీ పిలుచుకొని, వీలైతే మీ తల్లిదండ్రులను పిలుచుకొని మీరందరూ కోటిరెడ్డి సర్కిల్ దగ్గర, రేపు అనగా 25వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు కోటిరెడ్డి సర్కిల్ దగ్గర అందరూ జమ కావాలా. అక్కడి నుంచి పీస్ఫుల్ క్యాండిల్ మార్చ్ మొదలవుతుంది. కాగితాలపేట సర్కిల్ కు, కాగితాలపేట సర్కిల్ నుంచి ఐటీ సర్కిల్ దగ్గర గాంధీ బొమ్మ విగ్రహం దగ్గర, గాంధీ విగ్రహం దగ్గర మనం వెళ్తాము. అక్కడ సత్యాగ్రహం చేద్దాము. అక్కడ మనం కావాల్సిన డిమాండ్లను మనం ప్రజల ద్వారా, యువత ద్వారా ఈ దేశ ప్రధాని గారికి, అదే విధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ ను మనం ప్రశ్నిద్దాం పీస్ఫుల్ గా. అది మన హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయాల్సింది. కాబట్టి నేను మరీ పిలుస్తున్నాను. యువత రండి, కదిలి రండి. ఇదే మీకు సమయం. మీకు న్యాయం జరగాల, మీరు అభివృద్ధి వైపు వెళ్లాలా. మీ భవిష్యత్తే దేశ భవిష్యత్తు. మీ భవిష్యత్తు మెరుగైతే దేశ భవిష్యత్తు మెరుగైనట్టు. రండి, తల్లి రండి. జై హింద్.